అందరికీ నమస్కారం. నా పేరు ఉమామహేశ్వరి. ఉగాది శ్రీరామనవమి సందర్భంగా చిన్న కవిత. నేను తీసుకున్న అంశము కలియుగంలో రామరాజ్యం. ఇది కొంచెం హాస్యస్ఫూర్తికంగా రాయడానికి ప్రయత్నం చేశాను. పండగకు సెలవులు వచ్చే లోకం నుండి సెలవులు వచ్చినప్పుడే పండగ చేసుకునే కాలానికి పయనించాం కదా. రాముడున్నాడన్న నమ్మకమే పండగ సందర్భం అయినప్పుడు పండగ జరిగే ప్రతి పూట రాముడు రాకుండా ఎలా ఉంటాడు? అందుకే కలియుగంలో రామరాజ్యం. జనసామాన్యంలో సగటు మనిషిగా రాముడంటే ఎలా తెలుసు మనకు? రాముడు మంచి బాలుడు. తెలుగు పుస్తకంలో ఓ వాక్యం. ఎవరో ఏదో చెప్పినట్టు రాముడు పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంటుంది. రాముడు అనే పేరులోనే ఓ సంస్కారం ఉంటుంది. ఓసారి ఎన్టీ రామారావు పేరును తలుచుకొని చూడండి. ఓ చల్లటి చిరునవ్వు మీ ముఖంలో విరిసింది కదా. అదే ఆ పేరులోనే ఉన్న ప్రకంపనం. రాముడంటే మంచితనం, రాముడంటే బాధ్యతాయుతం, రాముడంటే రాక్షసుల్ని సంహరించడం, రాముడంటే ఇచ్చిన మాట మీద నిలబడ్డం. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అమ్మైనా ఎన్ని చోట్ల ఉంటుందని మనిషిని సృష్టించానని దేవుడే అంటున్నాడు. వింటున్నారా? మరప్పుడు మనిషే కదా రావణున్నో లేక మనసులోని రాక్షసున్నో చంపవలసింది. మనుషులే కదా మాట ఇవ్వవలసింది, ఇచ్చిన మాటను నిలుపుకోవలసింది. స్వర్గం చాలా దూరం అయిందని శబ్దదోషం ఆవరించినట్టుంది. రాముడంటే విల్లు విరిచేవాడు, సెల్లు నొక్కేవాడల్లే వినపడినట్టుంది. రాముడు విల్లును విరవడానికి పట్టుకుంటే జీవుడు సెల్లును మురవడానికి పట్టుకుంటున్నాడు. విల్లు విరిచిన రాముడు సీతమ్మను చేత పట్టుకుంటే సెల్లు పట్టిన మనం కాలం విలువను కలకాలం గుర్తిస్తూ మాటకున్న విలువను అనుక్షణం కాపాడుకుంటూ మనసులోని రాక్షసుల్ని మరుక్షణం సంహరిస్తే కనిపించే రామయ్యలు మనమే కాదా, కని పెంచే సీతమ్మలు మనమే కామా, జీవనమే ఉగాదులై రాదా. ఇది నా చిన్న